నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలాన్ని జిల్లా నుండి తొలగించి తిరుపతి జిల్లాలో కలపటాన్ని నిరసిస్తూ మండల యువత అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు ర్యాలీ చేశారు. సిద్ధలయ్య సెంటర్ వద్ద భారీ వర్షంలో ఈ ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా నుండి రాపూరు మండలాన్ని తొలగించడం వల్లే కలిగే నష్టాలను తెలియజేశారు. అనంతరం సిద్ధలయ్య సెంటర్ నుంచి నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా వద్దు అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లాలో కలిపారు. అదే అప్పుడుండే నాయకులు చిన్న బాలశెట్టి గారి నాయకత్వంలో మేము పోరాడి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిసాం. కానీ ఇప్పుడు అసలు ఎవరు ప్రజల అభిప్రాయం కానీ నాయకుల మనస్తత్వం కానీ కనుక్కోకుండానే ఈ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడాన్ని చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మన కురుగుంట రామకృష్ణ గారి శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సవరించి రాపూర్ మండలాన్ని కలవాయిని సదాపురాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాపూర్ మండలానికి ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొండ ఉంది. అలాగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టి కట్ట ఉంది. కండ్రాల డ్యామ్ అనేది 2 జిల్లాల పరిధిలో ఉంటే ఎప్పుడైనా జల వివాదాలు వస్తాయి. దీనికంటే ఎగువన సోమశిల ఉంది, దిగువన మన కండలేరు జలాశయం ఉంది. కండలేరు జలాశయానికి కూడా 3 కాలువలు ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అనేది ఉంది. లెఫ్ట్ కెనాల్ వచ్చి స్వాభావికంగా హక్కు కలిగిన కాలువలు పొదలకూరు, మనుబోలు అయ్యి అంటే కండలేరు నది మీద నిర్మించింది. మరి ఈ రోజు రాపూరు, కలవాయి, సైదాపురం 3 మండలాలు మన తిరుపతి జిల్లాలో వెళ్తే వ్యవసాయ పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల నష్టపోతాం. ఎందుకంటే గతంలో గొప్పగా చెప్పుకునే విధానంగా రాపూరు అసెంబ్లీ ఉనింది. మరి ఈ రోజు ఆ అసెంబ్లీ పోయింది. ఆ రోజు ఎవరు రాజకీయ నాయకులకో మేధావులకో భయపడి దానిపైన ఉద్యమం చేయలేదు కాబట్టి నియోజకవర్గం వెళ్ళిపోయింది. మరి ఈరోజు ఈ మండలాలు కూడా మనం సాధించుకోకపోతే ఏ మండల వారీగా అది ఇరిగేషన్గా కానీ, వ్యవసాయంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ నష్టపోతారు ఈ మండల ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తెలంగాణ విభజించింది. ఆంధ్ర రాష్ట్ర సమైక్యోద్యమాన్ని కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విభజన చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 0 స్థాయికి పడిపోయింది. కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని, భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలను కూడా రాజకీయ, ప్రతిపక్ష అన్ని పార్టీలు పరిగణనలోకి తీసుకొని ప్రజా అభిప్రాయాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఖచ్చితంగా మా రాపూరు మండలాన్ని, కలువాయి, అదేవిధంగా సైదాపురం, గూడూరు మండలాన్ని, గూడూరు నియోజకవర్గాన్ని కూడా నెల్లూరు జిల్లాలను కొనసాగించాల్సిందిగా రాజకీయ ప్రముఖ నాయకులందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తుందన్న నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం కారణం ఈ నెల 25వ తేదీ వరకు కూడా మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని ఒక అవకాశం కల్పించిందంటే ప్రజా అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్న విశ్వాసం, నమ్మకం మాకుంది.